హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఇప్పుడే మన బిగ్ బాస్ హౌస్కి అయితే వచ్చేసానండి. సో ఈ వారం ఒక పెద్ద షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందనే చెప్పాలి. శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ టీము. సో ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిందండి. నాగార్జున గారు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్లూ కలర్ మెర్సిడెస్ బెంజ్ కార్లు అయితే శేఖర్ భాషా గారు బయటికి రాబోతున్నారనమాట. మరి ఇక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్ తీసుకెళ్తారు. రేపు ఈవినింగ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయిపోయారని. మరి సీక్రెట్ హౌస్ ఉంటుందా లేదా అనేది కూడా తెలియదన్నమాట. ఇదైతే ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాలి. ఈ ఎలిమినేషన్కి కారణం ఏంటంటే మన ఎక్స్ కంటెస్టెంట్స్ చాలామంది రాబోతున్నారండి. మన శేఖర్ భాష ఇచ్చే కామెడీ సరిపోవట్లేదు అనుకుంటా. సో మన రోహిణి గారు, మన టేస్టీ తేజ, అవినాష్, హరితేజ, మన శోభా శెట్టి కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట. సో దీనివల్లే ఇప్పుడున్న కంటెస్టెంట్లు ఓట్లు చాలా తక్కువ పడ్డాయండి శేఖర్ భాష గారికి. అందువల్ల ఎలిమినేట్ చేశారని నేను అనుకుంటున్నాను. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ వారం అయితే శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇదేనండి శేఖర్ భాష గారి కార్ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్ తీసుకెళ్తారు. రేపు ఈవినింగ్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారని నాగార్జున గారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అసలు ఇదైతే ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాలి. ఎలిమినేట్ చేయాలనుకుంటే మన సోనియా గారిని లేకపోతే యష్మికా గౌడ్ అని లేదా వీళ్ళని ఎలిమినేట్ చేయాలి, కానీ బాగా ఆడేవాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి టాప్ 5 మాత్రం విష్ణుప్రియ, నిఖిల్, మన నెబెల్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. అసలు ఈ ఎలిమినేషన్ కూడా ఫేర్ అన్ఫేర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.